ఇంత మాట్లాడుకున్న తర్వాత సాయి చంద్ గురించి మాట్లాడుకోకపోతే మీకు మంచి అనుబంధం ఉండనా? అయ్యో మంచి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మన ఇంట్లో జరిగిన వస్తుండే అంతకుముందు మించి అక్కడ మేము కమల్ ఆడియో అని మహబూబ్ నగర్లో కమల్ ఆడియో క్యాసెట్ చేసేటోళ్ళు. అప్పటికి తమ్ముడు చిన్నోడే. మనకు కొన్ని రోజుల తర్వాత మన ఎప్పటికే చాలా క్యాసెట్లు అయిపోయినాయి. తర్వాత ఇట్లా వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చిండు. వాళ్ళు అమర్చింతలో ఉంటారు. అమర్చింతలో ఉండే వచ్చి వాళ్ళు కూడా కొన్ని పాటలు సామాజిక గీతాలు కొన్ని క్యాసెట్ చేసేటోళ్ళు. అట్లా మనకు అక్కడ నుంచి ఆ స్టూడియో నుంచి మనకి పరిచయం. తర్వాత ఇక్కడ వచ్చిన ఉద్యమంలో ఉండే ఎప్పుడు. కానీ దురదృష్టకరం అది మంచి ఎంగేజ్లో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించే సందర్భం ఉండే. కానీ ఏం చేస్తాం, అది భగవంతుడు చేసే బాధ అంతే. కొంచెం సాహిత్యానికి, తెలంగాణ సాహిత్యానికి లోటే. ఇంకోటి వేదికలు కూడా మంచి మామూలు మేనేజ్ చేసేటోడు కాదు. ఎంత పెద్ద వేదిక అయినా కూడా అట్లే నిలబెట్టి ఆపేటోడు. ఎవరన్నా పెద్ద పెద్ద నాయకులు కూడా మనం చెప్తే ఆపేటోడు. నిజంగా అది ఒక మంచి అనుబంధం ఉన్నాయన తోటి చాలా ఉంటది జీవితంలో. అది మనం అది ఏమంటారు, కర్మ ఫలితం అంటారు, అది ఏమంటారు, కానీ అది దాటుకోలేమని అంటారు కదా. అంతే. ఇట్లాంటి పిల్లల్ని అందరికి కోల్పోతాయి మనం.